Welcome to OMSIS My School. Okay, today we are going to discuss the inter second year non-detailed. Non-detailed. You know, uh, coming months we are going to write examination. Non-detailed. The advance of Tom Sawyer. The advances of Tom Sawyer. Here is the 8 marks essay. 8 marks essay will be given in the public examination. So definitely my dear students get the marks from the 7.5 out of 8 marks. Very sure. Here write the character of a sketch of Tom Sawyer. Tom Sawyer. And also second character Injun Joe character. And third one, what are the turning points in the story? అంటే 3 స్టోరీస్ మనం చదవాలి. 2 క్యారెక్టర్స్ 1 ఎస్ఐ. 2 క్యారెక్టర్స్ బాగా వస్తే ఆటోమేటిక్గా టోటల్ స్టోరీ మనకి కవర్ అయిపోతుంది. అంటే అబౌట్ ద టామ్ గురించి చెప్పుకున్నట్లయితే మ్యాక్సిమం ఇంజిన్ జో కూడా వస్తుంది. తర్వాత ఆ రెండు కలిపితే టోటల్ స్టోరీ అనేది మనకి ఫ్రేమ్ అయిపోతుంది. సో ఇది 8 మార్క్స్ ఎస్ఐ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. అండ్ మీకు రైట్ సైడ్ కూడా కనపడుతుంది subscribe. Okay, subscribe the channel. First of all, OMSIS My School subscribes and you will get the notification from the next videos. And remaining TET also will tell you. Okay, intermediate TET to all other competitive examination also. So first of all, subscribe and share and like it. Okay, do first of all subscribe. So about the character here, Tom character. The Advance of Tom Sawyer, written by Mark Twain. So he was an American writer. ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. హ్యూమరిస్ట్, జర్నలిస్టు, పబ్లిషర్ అండ్ లెక్చరర్. ఈయన హ్యూమరిస్ట్, కామెడీ రాస్తాడు, జర్నలిజం, లెక్చరర్ ఆల్సో, లెక్చరింగ్ కూడా ఇస్తాడు. హిజ్ స్టోరీస్ ఆర్ నావల్స్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ హ్యూమర్, వివిడ్ డీటెయిల్స్, మెమరబుల్ క్యారెక్టర్స్. చాలా అద్భుతంగా రాసినటువంటి కథలు. ఈజ్ వన్ ఆఫ్ ద మార్క్ ట్వైన్స్ అడ్వెన్స్ ఆఫ్ టామ్ సైర్ that tells about the Tom Sawyer at the protagonist. Here the main character is who is the protagonist of our story? టామ్ సాయర్. ఈ టామ్ అనే క్యారెక్టర్ ఈ యొక్క స్టోరీకి ప్రధానమైన పాత్ర. దెన్ ఆపోజిట్ హియర్ ఇంజిన్ జో is the villain character here. And also Muff Potter, friend of Injun Joe, Dr. Robinson. You do cuts the bodies and you want to do surgical. And Aunt Polly look after the Tom. Aunt Polly అంటే ఎవరిని చూస్తుంది? లుక్ ఆఫ్టర్ ద టామ్ సైర్ని చూస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో హియర్ హీరోయిన్ క్యారెక్టర్ హియర్ బెకీ థాచర్. And here Tom follows. Okay, Tom fell in love it here Becky Thatcher. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. అండ్ ఆల్సో అనదర్ క్యారెక్టర్ ఆఫ్ హక్ as a close friend of టామ్ యొక్క క్లోజ్ ఫ్రెండ్. జో హార్పర్ కూడా ఉంటాడు, అప్పుడప్పుడు వాడితో వస్తూ ఉంటాడు. సో మనం ఇక్కడ టామ్ యాజ్ ఏ యంగ్ బాయ్ తీసుకున్నట్లయితే, టామ్ ఈజ్ ఏ మిస్చీవియస్ యంగ్ బాయ్ అంటే పారాగ్రాఫ్ వైజ్ టోటల్ స్టోరీ కూడా కవర్ అయిపోతుంది ఇందులో. ఒకసారి టామ్ క్యారెక్టర్ చదివినట్లయితే టోటల్ స్టోరీ మొత్తం కవర్ అవుతుంది. ఈ యొక్క క్యారెక్టర్ అంటే చాలు. మ్యాక్సిమం ఎస్ఐ ఇది గ్యారంటీ, పబ్లిక్ ఎగ్జామ్లో గ్యారంటీగా ఇస్తాడు మనకి. అంటే మనకి 3 ఎస్ఎస్ ఇస్తాడు, అందులో ఒకటి రాస్తాం. అందులో టామ్ ఉంటుంది, వాట్ ఆర్ ద టర్నింగ్ పాయింట్, టోటల్ స్టోరీ, ఇంజిన్ జో క్యారెక్టర్ ఆర్ హక్, మొత్తం 4 ఉంటాయి. అందులో ఈ చదివితే టామ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ కవర్ ద టోటల్ స్టోరీ. టామ్ ఈజ్ ఏ మిస్చీవియస్ యంగ్ బాయ్. చూడండి, టామ్ ఈజ్ ఏ మిస్చీవియస్ యంగ్ బాయ్. నేను మీ దగ్గర మెటీరియల్ ఉంటే తర్వాత చూసుకోండి. మిస్చీవియస్ అని చాలా అల్లరి పిల్లవాడు. ఈ ఆల్వేస్ ట్రిక్స్ ప్లే అపాన్ హర్ హిజ్ ఆంట్ ఫోలీ. తన ఆంటీ పోలి మీద ఎక్కువగా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఇంట్లో మనకి పిల్లలు అల్లరి చల్లరగా అనుకుంటారు, వాడు కూడా అంతే. ఈజ్ అ థ్రిల్ షేకర్.
థ్రిల్ సేకర్, డ్రివెన్ బై ఇమాజినేషన్. ఇప్పుడు కూడా తన ట్రిక్స్ ప్లే చేస్తూ సమయాన్ని అలా గడుపుతూ ఉంటాడు. ఈజ్ వెరీ క్లెవర్ అండ్ బ్రేవ్ అండ్ డైనమిక్, కానీ తెలివైన వాడే, ధైర్యవంతుడు. ఈజ్ అ ఫ్రెండ్లీ అండ్ ట్రస్ట్వర్తీ టూ, అండ్ he often gets himself his friends into out of troubles. He often gets himself and his friend into and out of troubles. వీడేం చేస్తాడు, ఈ ఒకేసారి వీడు ట్రబుల్స్ క్రియేట్ చేస్తాడు, వీడి వల్ల ఫ్రెండ్స్ కూడా ట్రబుల్ అవ్వాల్సి వస్తుంది. హిజ్ లైఫ్ ఈజ్ ద లవింగ్ విత్ ఆంట్ పోలీ. ఎవరితో జీవిస్తున్నాడు ప్రస్తుతానికి? ఆంట్ పోలీతో జీవిస్తున్నాడు. టామ్ ఈజ్ ఏ మిచియస్ క్యారెక్టర్. టామ్ నోస్ వెరీ వెల్ దట్ ఆంట్ లవ్స్ హిమ్ ఎ లాట్. ఇక్కడ ఎన్ని ట్రిక్స్ ఉపయోగించినా సరే టాము ఆంటీ పోలికి చాలా వాడంటే ఇష్టం. ఎంత ఇంట్లో పిల్లలు అల్లరి పిల్లలుగా చాలా ఉన్న పేరెంట్స్కి ఇష్టం, అలాగే టామ్ కూడా ఆంటీ పోలికి చాలా ఇష్టం. ఈ ప్లేస్ ఫ్రాంక్స్ ఆన్ హిజ్ ఆంట్ వెరీ ఆఫ్ అండ్ మేక్స్ హర్ లాఫ్. అనేక మంది ప్లే చేస్తుంటాడు, అనేక తప్పించుకుంటాడు పని చేయడానికి. ఆయన కూడా తను చూసి చూడట్టుగా నవ్వుతుంది. ఈ ఈవెన్ ప్లేస్ ట్రిక్ ఆన్ హిస్ చిల్డ్రన్ హిజ్ స్టేట్. టామ్ ఎంత తెలివైనడు. ఏదన్నా ఆంటీపోలి తనకి వర్కప్ చెప్పింది అనుకోండి, అంతే, ఇది ఎలా తప్పించుకోవాలి, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద వర్క్. సమ్ టైమ్ యూ కెన్ సీ సో మెనీ పీపుల్ ఆర్ లైక్ దట్. మనకు కూడా చూస్తుంటే అప్పుడప్పుడు ఇంట్లో మనకు పని చెప్తే వేరే వాళ్ళతో చేంజ్ చేస్తాం. సో లైక్ దట్ ఇయర్. అలాగే వెన్ హీ ఈజ్ గోయింగ్ టు పెయింట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ హీ ఈజ్ డూయింగ్ వర్క్, యూ మేడ్ దెమ్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద చిల్డ్రన్స్. చిన్నపిల్లలతో అంటే వీడు పెయింటింగ్ ఏమైనా అని ఆంటీపోలు అడిగితే వచ్చినటువంటి ఫ్రెండ్స్తో ఏం చేస్తాడు పెయింటింగ్, వీడు ఏడు వాళ్ళతో ఈ పెయింటింగ్ ఏం చేస్తాడు. అదంతా తెలివైన వాడు. వీడు పని చెప్తే వీడు చేయడు, వేరే వాళ్ళతో ఏం చేస్తాడు అలాగా. అండ్ ఆంటీపోలి గివ్స్ హిమ్ టాస్క్ ఆఫ్ పెయింటింగ్ ఫెన్స్. ఈ క్లెవర్ గెట్స్ దట్ వర్క్ డన్ బై దీస్ చిల్డ్రన్. అది పెయింటింగ్ ఏమని ఒక వర్క్షాప్ చెప్తే గోడకి వీడేయకుండా ఫ్రెండ్స్ చేత ఏం చేస్తాడనమాట. టామ్ ఈజ్ బిజీ ఇప్పుడు అలా అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. అలాగలాగా ఈ లైక్స్ టు స్పెండ్ టైమ్ హీస్ ఫ్రెండ్లీ ఎస్పెషల్లీ విత్ జో హార్పర్ అండ్ హక్లీబర్గ్ ఫిన్. అలా టైంని స్పెండ్ చేస్తుంటాడు ఫ్రెండ్స్తో సరదాగా. అప్పుడప్పుడు జో హార్పర్, హక్ కూడా తోడవుతారు. టామ్ ఈజ్ ఏ బ్రేవ్ హార్ట్, కానీ ధైర్యవంతుడు. నేను చెప్తుంది క్యారెక్టర్ గురించి టోటల్గా మీరు రాసేది ఎగ్జామ్లో. టామ్ ఈజ్ ఏ బ్రేవ్ హార్ట్ అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టడం వల్ల మనకి కొంచెం ఈజీగా ఉంటుందని. వన్ మిడ్ నైట్ టామ్ అండ్ హిస్ ఫ్రెండ్ హక్ గో టు గ్రేవ్యార్డ్ టు సీ గోస్ట్. ఒకరోజు ఏం చేశారు, టామ్ అండ్ హక్ ఎవరు, హిజ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ టామ్, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే గో టు గ్రేవ్యార్డ్ టు సీ ఏ గోస్ట్. గ్రేవ్యార్డ్ మీన్స్ సమాధి దగ్గరికి. ఎందుకు? దెయ్యాన్ని చూడడానికి. అన్ఎక్స్పెక్టెడ్లీ దే సీ ద మర్డర్ ఆఫ్ డాక్టర్ రాబిన్సన్ బై ఇంజుంజో. కానీ అక్కడ ఏం జరిగింది వాస్తవానికి, వీళ్ళ ఒక క్యాట్ని అక్కడ పాతిపెట్టడానికి వెళ్తే దే అబ్జర్వ్ సంథింగ్ ఎల్స్. అక్కడ డాక్టర్ రాబిన్సన్ని ఒక ఇంజుంజో అని విలన్, ఇందులో క్యారెక్టర్ విలన్ ఎవరు, హీరో అంటే ప్రొటాగనిస్ట్ ఆఫ్ టామ్, విలన్ ఎవరు ఇంజుంజో ఆపోజిట్. వాడు ఒకరిని చంపడం చూశారు మాట వీళ్ళిద్దరు. ఎంతకీ ఏంటి గొడవ? బట్ ద కన్నింగ్ జో డైవర్స్ ద మర్డర్ కేసు ఇంటూ ఇన్నోసెంట్ మఫ్. ఎవరిని పెట్టాడు? ఇంజుంజో ఆ మర్డర్ చేసి అక్కడికి 3 వ్యక్తులు వస్తారు. యాక్చువల్గా వాట్ హ్యాపెండ్ ద స్టోరీ, 3 members కేమ్ టు ది గ్రేవ్యార్డ్. ఆ 3 members నేమ్స్ హియర్, డాక్టర్ రాబిన్సన్, మఫోటర్ అండ్ ఇంజుంజో. వీళ్ళు 3 కూడా వస్తారన్నమాట. డాక్టర్ రాబిన్సన్ కూడా వీడికి డెడ్ బాడీస్ కావాలి, అది ఆపరేషన్స్ కోసమో మొత్తానికి దేనికోసమో డెడ్ బాడీ అవసరమైంది. సో దానికోసం వీళ్ళిద్దరిని తీసుకెళ్తాడనమాట గ్రేవ్యార్డ్కి. ఎవరినిద్దరిని, మఫోటర్ని, ఇంజుంజోని తీసుకెళ్తే ముందుగానే వీడితో ఎంత తీసుకుంటామని ముందర వాడితో మనీ ఒప్పందం కుదుర్చుకుంటారు. వెళ్ళిన తర్వాత డెడ్ బాడీ తీసే సమయంలో ఈ మఫోటర్, ఇంజుంజో ఎక్స్ట్రా మనీ అడుగుతారు. ఆల్రెడీ ఆ గేవ్ ఇన్ ద మార్నింగ్ అని అడుగుతాడు. డాక్టర్ రాబిన్సన్ చెప్తాడు, డాక్టర్ రాబిన్సన్ చెప్తారన్నమాట, మేము నీకు నిన్ననే ఉదయం ఇచ్చేసాం కదా, ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఇంకా ఎక్స్ట్రా అడుగుతావేంటి, ఇంకా ఎక్స్ట్రా నేను ఇవ్వను అనేసి కొద్దిగా సమాధానం గట్టిగా చెప్తే ఎవరు, డాక్టర్ రాబిన్సన్ గట్టిగా చెప్తారన్నమాట. ఎవరిద్దరికి మఫోటర్ అండ్ ఇంకొకరు ఎవరు, ఇంజుంజో. కొంచెం క్లాష్ వస్తుంది, ఇద్దరు గొడవడుతుంటే ఒకరి మీద ఒకరు గొడవడతారు. మఫోటర్ని కొంచెం తల మీద కొడతాడు డాక్టర్ రాబిన్సన్, కొంచెం శ్రద్ధకి వెళ్ళిపోతాడు.
ఈ లోపల ఇంజింజో వీడి మీద ఫైట్ చేస్తాడు. ఈ మఫ్ వాటర్ యొక్క చేతిలో ఒక పాకెట్లో కత్తిని తీసి అని పొడిచేసి ఆ కత్తిని వాడి దగ్గర పెడతాడు అనమాట. మఫ్ వాటర్ చేతుల దగ్గర ఆ శవాన్ని కూడా అక్కడ పడేసి వాడి మీద వాడే చేసినట్టుగా పెడతాడనమాట. ఆ విధంగా ఆయన బుక్ చేస్తారనమాట. హూ మర్డర్ హియర్? డాక్టర్ రాబిన్సన్. ద మర్డర్ ఆఫ్ డాక్టర్ వాజ్ ఇంజింజో. ఎస్, డాక్టర్ రాబిన్సన్ వాజ్ మర్డర్ బై ఇంజింజో. వాడే చంపేస్తాడు. ఎవరి మీద పెట్టాడు? మఫ్ వాటర్ మీద పెట్టాడు అనమాట. ద నెక్స్ట్ డే మఫ్ ఈజ్ సెంట్ టు జైల్. నెక్స్ట్ రోజు ఎవరిని జైలు తీసుకెళ్లారు? మఫ్ను. బట్ టామ్ కుడ్ నాట్ సీ మినుస్ అండ్ మఫ్ బీయింగ్ కండెమ్డ్. కానీ పాపం వెనకాల ఇద్దరు చూశారు. ఎవరు? హక్ అండ్ టామ్. జరిగిందంతా వాళ్ళ ముగ్గురు ఎవరెవరిని చంపారో అన్నీ తెలుసు కానీ చెప్పలేకపోతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థ్రెట్ ఫ్రమ్ ఇంజింజో, టామ్ కమ్స్ ఫార్వర్డ్ బ్రేవ్లీ టు టెల్ ద విట్నెస్ బిఫోర్ ద జడ్జ్. కానీ ఎంతకాలం అని చెప్పుకుని ఉంటారు, భయపడుతున్నారు. టామ్ హక్కు చూశారు కానీ ముందు ప్రామిస్ చేసుకుంటారు ఎవరికి చెప్పకూడదు ఈ విషయం. చెప్తే ఏం చేస్తాడు? ఇంజింజో చంపేస్తాడు అనేసి చెప్పారు. అయితే జైలు పాపం చూసి జాలిపడి మొత్తానికి జడ్జి ముందర నిజం చెప్పేస్తాడు. ఏం జరిగిందో మొత్తం, ఎవరు చంపారు నిజంగా అని చెప్తే మొత్తానికి ఇంజింజో చంపాడని ధైర్యంగా టామ్ అక్కడ ధైర్యంగా చెప్తాడు. అందుకోసమే టామ్ ఈజ్ ఏ బ్రేవ్ హార్ట్ అన్నాడు. ఇంజింజో ఎస్కేప్ ఫ్రమ్ ద కోర్ట్ అండ్ మఫ్ గెట్స్ రిలీజ్డ్. ఆ క్షణం సాక్ష్యం చెప్పిన వెంటనే ఇంజింజో పారిపోతాడు, మఫ్ రిలీజ్ అవుతాడు. టామ్ బికమ్స్ ద హీరో ఆఫ్ ద టౌన్. అది ఆ విధంగా ధైర్యాన్ని నిజంగా చెప్పినందుకు వాడిని అందరూ మెచ్చుకుంటారు. టామ్ ఈజ్ ఎ థ్రిల్లర్. ఇంకా టామ్ అనేవాడు ఇంకా థ్రిల్లర్, ఎప్పుడు సస్పెన్స్గా ఎలా చేస్తూ ఉంటాడు. టామ్ హక్ అండ్ జో హార్పర్ ఎస్కేప్ టు జాక్సన్ ఐలాండ్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఒకసారి పేరెంట్స్ చెప్పకుండా ఇలా ముగ్గురు జో, హక్, హార్పర్ జాక్సన్స్ ఐలాండ్ అని ఒకరికి వెళ్ళిపోతారు, దీవులకి వెళ్ళిపోతారు. దే ట్రై టు లివ్ లైక్ ప్యారెట్స్ కదా, పైరేట్స్ అంటే PIRATS. సముద్రపు దొంగలు అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళలో ఉన్నటువంటి వస్తువులను దొంగిలించడం, వాళ్ళని చంపేయడం, వాళ్ళగా అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ దే థ్రిల్ ద పీపుల్ ఇన్ ద టౌన్ బై దేర్ సడన్ అపియరెన్స్ అట్ దేర్ ఫ్యూనరల్ సెరమనీ. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు వీళ్ళు ముగ్గురు. ఎవరో? టామ్, జో హార్పర్, హక్కి ఎవరు లేరు అనుకోండి, కానీ జో హార్పర్కి ఉన్నారు. అయితే పేరెంట్స్ అందరూ కంగారు పడతారు. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, ఏమైపోరు అనేసి అందరూ భయపడుతూ ఉంటారన్నమాట. సో ఏం చనిపోరంటామని ఊళ్ళో అందరూ అనుకుంటారు, సెయింట్ పీటర్స్బర్గ్ పీపుల్. అయితే ఆ రోజు నైటు వీడు టామ్ ఇంటికి వచ్చి చూస్తాడనమాట. మన గురించి ఏమనుకున్నారు అనేసి సరదాగా వస్తాడు అక్కడి నుంచి, జాక్సన్ ఐలాండ్. అందరూ చనిపోయారు అనుకుంటున్నారు అన్నమాట. అయ్యే టాము, హక్కు ఇలా చనిపోయారు అయ్యో అని బాధపడతారు అనమాట. కిటికీ నుంచి వస్తాడు వీడు దొంగసాటుకు వచ్చి ఇంటికి. అసలు ఏమనుకున్నారు తెలుసుకోవడం కోసం ఇంటికి వస్తారు. వెంటనే ఇక్కడికి వచ్చేసి ఐలాండ్కి వచ్చి, సరే మన గురించి ఇలాగ అనుకుంటున్నారా, మనం చనిపోయామనుకుంటున్నారా, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తే టామ్ హక్తో చెప్తాడు. జో హార్పర్ కూడా సరే ఓకే యూ క్యాన్ గో బ్యాక్ టు హోమ్ అనేసి ఇంటికి వచ్చేస్తారు అన్నమాట. ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తే అందరు కూడా ఆల్ ఆర్ డ్రెస్డ్ ఇన్ బ్లాక్ ఇన్ చర్చ్లో అందరూ కూడా బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. పాస్టర్ ఈజ్ ప్రీచింగ్ నౌ అంటే వీళ్ళు చనిపోయారు నుంచి వీళ్ళకి శాంతి చేకూరని ఒక పాట పాడుతున్నారు. ఆ పాట సమయంలో సడన్గా అపీర్ అవుతారు ముగ్గురు. అదే థ్రిల్లర్ అంటాడు. అందుకోసమే చనిపోయాను అనుకున్నట్టు వాళ్ళు బతికి రావడం. టామ్ ఈజ్ అడ్వెంచర్. ఇంకా చాలా వీడు అలా సాహసయాత్రలు చేస్తూనే ఉన్నాడు. వన్ డే టామ్ అండ్ హక్ గెట్స్ ఇన్ టు హాంటెడ్ హౌస్ చర్చ్ ఆఫ్ ట్రెజర్. ఒకరోజు టామ్ హక్కు ఆ హాంటెడ్ హౌస్ అంటే ఒక పాడైపోయిన గృహకి వెళ్తారు. దేనికోసం? నిధి కోసం, ట్రెజర్. దే సీ ఇంజింజో దేర్ విత్ సమ్ గోల్డ్ కాయిన్స్. అక్కడ ఇంజింజో చూశారు, వాడి దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉంటుంది చూసారు అన్నమాట. దే ట్రై టు ఫాలో ద జో ట్రేస్ టు ద ప్లేస్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈడింతకు వచ్చాడు. యాక్చువల్గా హక్కు, టామ్ కూడా హాంటెడ్ హౌసెస్లో బంగారం ఉందని ఏలో బయలుదేరుతారు. అయితే వీళ్ళు వచ్చిన కాసేపు ఇంజింజో కూడా వస్తాడు. ఈడేంటి మనం చూసి మనం వచ్చాడు, దీనికోసం వచ్చాడు అనుకుంటారు. ఎంతగా వాడి నిధి కోసం వచ్చాడు, వీళ్ళ కోసం రాలేదు. అయితే వీళ్ళు భయం, ఎందుకని సాక్ష్యం చెప్పారు కదా వ్యతిరేకంగా అక్కడ. అలాగా చూస్తే ఎందుకే గోల్డ్ కాయిన్స్ దొరికినాయి, దాన్ని తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యాడు. వీడు ఎక్కడ దాస్తాడని చూస్తున్నారన్నమాట. ఈవెంట్స్ దే సక్సీడ్ ఇన్ దేర్ ట్రెజర్ హంట్. కానీ ఫైనల్గా వీడు ఎక్కడ దాచాడో
పలానా క్రాస్ అని గుర్తు దగ్గర అమౌంట్ దాస్తాడు వీడు, ఈ ట్రెజరీని దాచేస్తాడు. అది ఫైనల్గా చివరిలో తీసుకుంటారు, అది చివరిలో వస్తుంది. టామ్ ఈజ్ కేరింగ్. ఇన్ McDougall's cave, Tom and his girlfriend Becky miss their way and our last few days. అయితే ఇక్కడ ట్రెజర్ వాడు ఎక్కడో దాస్తా అన్నాడు. అది ఎక్కడ దాస్తాడో వాళ్ళ ప్లేస్ అయితే క్రాస్ అని చెప్తాడు ఇంజిన్. అయితే అక్కడ ఆగిపోద్ది. అక్కడ ఆగిపోయిన తర్వాత ఇక్కడ టామ్ ఇన్వైటెడ్ బై బెకీ థాచర్, ప్లీజ్ కమ్ టు బర్త్డే పార్టీ, ఐ విల్ గివ్ ద సమ్ పార్టీ టు ఆల్ ద ఫ్రెండ్స్ అంటదన్నమాట. షీ ఇన్వైటెడ్ ఆల్ ద ఫ్రెండ్స్. ఓకే, అందరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తుంది బెకీ థాచర్, హీరోయిన్ హియర్. టామ్ కూడా వెళ్తాడు ఎక్కడికి, ఒక కేవ్, McDougall's అనే కేవ్ దగ్గరికి వెళ్తారు అందరూ. అక్కడ అందరూ సరదాగా దే వాంటింగ్ ఎవర్ ద ఏరియాస్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ దే వాంట్ టు ఎంటర్ ద McDougall's కేవ్. ఒక కేవ్లోకి వెళ్ళిన తర్వాత అది దారి చాలామంది తెలీదు, అందులోకి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎవరు, బెకీ థాచర్, టామ్. అందరూ కూడా బయట ఉంటారు, గేట్ బయట ఉండి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు, కానీ ఇద్దరు మిస్ అయిపోతారు. అండ్ ద బెకీ బికమ్స్ హోప్లెస్. ద టామ్ టేక్స్ కేర్ ఆఫ్ హర్, కన్సోల్స్ అండ్ హెల్డ్ కాన్ఫిడెన్స్. ఏం కాదు, మనం తిరిగి వెళ్తాం, కంగారు పడుకో అని చెప్తే అలా ఓదార్స్తారు అన్నమాట. పాపం అందరూ బర్త్డే కూర్చున్న వాళ్ళందరూ రిటర్న్ టు సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు మాత్రం మిగిలిపోతారు. ఇది టామ్ ఈ సర్చింగ్ ఫర్ ద న్యూ వే హౌ టు ఎగ్జిట్. సో ఈ సర్చింగ్ ద ఎవ్రీ ఇయర్ ఫైనలీ ఫౌండ్ ద వన్ వే అండ్ బై యూజింగ్ థ్రెడ్ హీ అవుట్ సైడ్ హీ వెంట్ అవుట్. బయటికి వెళ్ళిపోతారు. అలాగా లోపల తిరిగి మొత్తానికి ఒక మార్గాన్ని కనిపెడతాడు. వీడి దగ్గర ఉన్న లాస్ట్ కేక్, లాస్ట్ క్యాండిల్ కూడా అయిపోతాయి పాపం. కానీ ఆ గుహలోకే ఇంజిన్జో వస్తాడు. బెకీ థాచర్ కేవ్, McDougall's కేవ్లో ఉన్నప్పుడు బెకీ థాచర్ భయపడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉండి ఒకసారి నేను పక్కకి వెళ్ళి ఏదైనా ఆహారం దొరికితే చూసి వస్తానని, అదే వేది దొరుకుతుంది చూసి వస్తానని లోపల ఒక క్యాండిల్ పట్టుకుని క్యాండిల్ తనకి ఇచ్చేస్తాడు. తను వస్తాడు అదరికి. ఈ లోపల ఒక క్యాండిల్తో ఇంజిన్జో లోపలికి వస్తాడు కేవ్లోకి. సడన్ షాక్ మరి టామ్కి, ఇదేంటి ఇతను వచ్చాడు అనేసి. సో అలా కనుకదాడికి వెంటనే అక్కడ ఇంజిన్జో ఉన్నాడు అనేసి వెంటనే వచ్చేసి ఈ యొక్క బెకీ థాచర్ దగ్గరకు వచ్చేసి వీడు ఒక మార్గాన్ని కనిపెట్టి బయటకు వచ్చేస్తారన్నమాట. ఈ ఇంజిన్జో లోపల ఉండిపోతాడు. అండ్ టామ్ ఈజ్ మెచ్యూర్. టామ్ ఈజ్ అడ్వెంట్ ప్రొసీడ్. వి సీ టామ్ మూవింగ్ అవే ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ కన్సర్న్ మేకింగ్ మెచ్యూర్ అండ్ రెస్పాన్స్. టామ్ డిస్కవర్ ద హిడెన్ ట్రెజర్ ఇన్సైడ్ ద కేవ్. అయితే బయటకు వచ్చిన తర్వాత ఈ తాళాలు వేసేస్తారు. దీనికి తాళాలు వేసేసి ఉన్నాయి కదా, మరి ఈ తాళాలు ఎవరు వేస్తారు? బెకీస్ ఫాదర్ లాక్ వేస్తాడు. ఇంజిన్జో మాత్రం లోపల ఉన్నాడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు, టాము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, బెకీ తన ఇంటికి వెళ్ళిపోద్ది. ఇద్దరు కూడా చాలా టైర్ అయిపోతారు. దే వాంట్ టేక్ ది సమ్ రెస్ట్ ఫర్ ఫ్యూ డేస్. రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ తాళాలు బెకీ ఫాదర్ ఇస్తారు కదా, ఒకసారి కీస్ తీసుకుని మళ్ళీ వెళ్తే చూస్తే ఆ తాళాలు తీసుకుని అక్కడికి వెళ్తారన్నమాట. టామ్ వెళ్తాడు. తాళం తీసినట్లయితే ఎందుకని తీసుకున్నట్టే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు చూడడానికి, తీసుకోవాలని చెప్తే ఎవరితో బెకీస్ ఫాదర్స్ చెప్తారన్నమాట. వీడు వెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేయగానే అందులో కేవ్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఎవరు? ఇంజిన్జో. ఎలా చనిపోయాడు? బికాస్ ఆఫ్ హంగ్రీ, అంటే చాలా ఆకలితో వాడు ఏమి అందే రోజులు కొన్ని రోజులు ఉండిపోవడం వల్ల ఆ కాయిన్స్ అన్ని ట్రెజర్ అంతా అక్కడే దాస్తాడు అన్నమాట. క్రాస్ దగ్గర అక్కడే దాస్తాడు, అన్నీ అక్కడ ఉన్నాయి. వీడు మాత్రం చనిపోయి ఉన్నాడు అక్కడ. ఆ తర్వాత ఆ కేవ్లో ఇంకా ఏదైతే బంగారం ఎన్నో ఉన్నాయో అన్నీ వీడు హక్కు తీసుకుని బయటికి వచ్చేస్తారు. ఆ ట్రెజర్ అంతా హిడెన్ ట్రెజర్ ఇన్సైడ్ ద కేవ్లో ఎక్కడైతే ఉందో. టామ్ అండ్ హక్ బికేమ్ రిచ్ అన్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో దిస్ ఇస్ ద మిచియస్ టామ్ ఇంటూ మెచ్యూర్ రిచ్ టామ్. మిచియస్ బాయ్ అంటున్నాం మనము. హౌ హీ మెచ్యూర్ ఫైనలీ. సో మెచ్యూర్ రిచ్ టామ్ finally became a rich fellow. Who is a rich fellow here? Tom Sawyer. And the opposite character Injun Joe.
Injun Joe is a friends Dr. Robinson Muffwater, and Tom look after the Antipole look after the Tom. అంటే ఇక్కడ టామ్ చూసుకున్న వాళ్ళు ఎవరు, ఆంటిపోలి తను టామ్ సార్ని చూసుకుంటుంది. సో అది మనకి జనరల్గా క్యారెక్టర్ తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి క్యారెక్టర్ గురించి చెప్తున్నాం. సో ఇక్కడ ఆంటిపోలి ఎవరు చూసుకుంటుంది, టామ్ జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే వీడి మిచ్చివేస్ బాయ్ ఈజ్ వెంట్ టు సో మెనీ ప్లేసెస్ అండ్ adventures, not only one places, so many places. He's getting his own way. He's getting his own way, and he did mistakes, and finally he became a hero of Saint Petersburg. Saint Petersburg, and he was a young boy, mischievous and brave heart, thriller, adventure, caring, matured. So finally, and Tom is a rich. Tom and Huck both are became a rich. This is the Tom character. Here I include the Injun Joe character also there. Injun Joe graveyard episode. Turning points కూడా maximum cover అవుతుంది. Once again listen to properly with the help of your material దగ్గర పెట్టుకోండి. అది ఒకసారి రైట్ యువర్ ఓన్ వే. ఒకసారి తెలుగులో వింటే మీకు బాగా అర్థమవుతుందని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, until watch. Okay, please subscribe all the members. Okay, see next video. Okay, bye.